డ్రగ్స్ మాఫియా సినీ రంగాన్ని కుదిపేస్తోంది. కొందరికే సొంతం అనుకున్న మత్తు అందరికీ పాకింది. బయటకు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వాళ్ళ కొడుకులే డ్రగ్స్ కేసులో నిందితులుగా తేలుతున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన జాక్ సినిమా రంగానికి చెందిన మరికొందరి పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. కెల్విన్ తో పాటు అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న జీషన్ అలీ అలియాస్ జాక్ ను అబ్కారీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో జాక్ కొత్తగా పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా ఇద్దరు యువ నటులు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్ వెల్లడించిన విషయాల ఆధారంగా త్వరలోనే సినిమా రంగానికి చెందిన మరికొందరికి నోటీసులు జారీ చేయనుంది సిట్. కెల్విన్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను అతలాకుతలం చేస్తోంది. కెల్విన్ తో పాటు ఇప్పటి వరకు 16 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో కెల్విన్ జాక్ల ప్రత్యేకతలు వేరు. కెల్విన్ ఎల్ఎస్డి సరఫరాలో ఆరితేరితే జాక్ మాత్రం కొకైన్ సరఫరా చేస్తుంటాడు. సినీ పరిశ్రమలో ప్రస్తుతం విచారణకు హాజరవుతున్న 12 మంది కెల్విన్ ద్వారా ఎల్ఎస్డి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. కెల్విన్ విచారణ, ఫోన్ల నుంచి వెలికి తీసిన సమాచారం ఆధారంగా 12 మందికి నోటీసులు ఇవ్వడమే కాక వారిని విచారించేందుకు కూడా దాన్ని వాడుకున్నారు. ఈ విచారణ ఆగస్టు 2 వరకు జరగనుంది. ఇప్పుడు ఇక అబ్కారీ అధికారులు జాక్ పై దృష్టి సారించారు. అతనితో పాటు అరెస్ట్ అయిన నోహ్ విలియమ్స్ ను కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారించారు. అంతకుముందే జాక్ ఫోన్ విశ్లేషించి విలువైన సమాచారం సేకరించి పెట్టుకున్నారు. కెల్విన్ మాదిరిగానే జాక్ వాట్సాప్ గ్రూపుల ద్వారా మత్తుమందుల కొనుగోలుదారులతో సంభాషణలు జరిపినట్లు గుర్తించారు. ఈ జాబితాలో ఇద్దరు యువ నటులు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీరిద్దరూ సినీ పరిశ్రమలో మంచి పట్టున్న పెద్ద మనుషుల పిల్లలు కావడం గమనార్హం. వీరిలో ఒకరు యువతలో మంచి క్రేజ్ ఉన్న హీరో కాగా మరో నటుడు హీరో ప్రతినాయకుడిగాను పాత్రలు పోషించారు. ఈ నటుడి పేరు గతంలో హైదరాబాద్ పశ్చిమ మండలంలో మత్తుమందుల ముఠాను పట్టుకున్నప్పుడు కూడా వినిపించింది. ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో బతికి బయటపడ్డారనే వాదన ప్రచారంలో ఉంది. వీరితో పాటు ఇంకా కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వారి పేర్లు కూడా జాక్ వెల్లడించినట్లు సమాచారం. అతని వాంగ్మూలంతో పాటు కొన్ని సాంకేతిక ఆధారాలు ఇప్పటికే సేకరించిన అధికారులు వచ్చే వారం మరో దఫా నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండో దఫా కనీసం 10 మందికి నోటీసులు జారీ చేయనున్నారు అధికారులు.